నారి నడుమ మురారి. అటు గంగమ్మ ఇటు గౌరమ్మతో శివయ్య కష్టాలు పడితే సత్యభామ రుక్మిణిలతో కృష్ణయ్య కష్టాలు వర్ణింపతరమా? నాటి నుండి నేటి వరకు ఇద్దరు ముద్దుగుమ్మల మధ్య పడిన మగవాడి బ్రతుకు చితికిపోతూనే ఉంది. అలనాడు శ్రీకృష్ణుడిగా అన్నగారు ఎన్టీఆర్, నవలా నాయకుడు ఏఎన్ఆర్ ఈ ఇద్దరి వలలోంచి తప్పించుకోలేకపోయారు. ఇక అందాల నటుడు శోభన్ బాబు ఇద్దరికే అంకితమయ్యాడు. నవమన్మధుడు నాగార్జున కూడా నానా కష్టాలు పడి నా వల్ల కాదన్నాడు. ఇద్దరు భామలు ప్రేమ యుద్ధం మొదలు పెడితే ప్రపంచ యుద్ధాల కన్నా పవర్ఫుల్ గా ఉంటాయి కదండి. ఇద్దరు నారీమణుల మధ్య వివాదమే మనకు వినోదమైతే అదే నారీ నారీ నడుమ మురారి. హూ ఇస్ ద ప్యారీ? నారీ నారీ నడుమ మురారి. అయ్యో సీను బావా, సీను బావా, సీను బావా కావాలి. ఆపండి ఆపండి బావా, ఈ ఆపరేషన్ అప్పుడాలకి ఆపండి ఆపండి ఆపండి. ఈ వాడు వాడు ఒక్క నిమిషం ఆపండి. అయ్యో బాబోయ్, చెప్తే వినరే. ఒక్క నిమిషం వదలండి. అసలు నువ్వు వదలు, నువ్వు వదలు వదలు. చక్కెర మీరు ఓకేనా? ఓకే. సీను బావా, ఒకరికి చక్రి బావా. ఇది భాగవత కాలం నుంచి చక్రి ఎవడివాడు అన్న దాని మీద రభస జరుగుతూనే ఉంది. కలియుగంలో కూడా తప్పట్లేదు. ఎందుకంటే ఈ చక్రులు చక్రాలు తిప్పడం ఆపరు కదా. అదంతా ఓకే కానీ అసలు నువ్వెవరమ్మా? మా కాంపిటీషన్. హోల్డ్ ఆన్ కాంపిటీషన్ కాదు, కాంప్రమైజ్ చేయడానికి వచ్చాను. మీకు ఇద్దరికి మీ ఇద్దరికి చక్రి బావ కావాలి కదా? నీకు కావాలి చక్రి బావ అండ్ నీకు కావాలి చక్రి బావ. సీను బావా, సీను బావ నీకు కావాలి. మీరు కరెక్ట్ షోకి వచ్చారు. ఇది ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ నారీ నారీ నడుమ మురారి. ఈ షోలో కొన్ని పరీక్షలు పెడతాం. ఎవరైతే గెలుస్తారో వారి సొంతం అయిపోతాడు చక్రి బాబా. రాసిచ్చేస్తానంతే. కొన్నొద్దు, ఇన్ని పెట్టినా పర్వాలేదు. నేను ప్రూవ్ చేస్తాను. నేనే ప్రూవ్ చేస్తాను. లక్షలు కాదు, కోటి పెట్టినా నేనే ప్రూవ్ చేస్తాను. కోతలు కోయకండి, ప్రూవ్ చేసి చూపించండి. ఇంతమంది సాక్ష్యం ఉన్నారు. రండి, మీ అందరి ముందు మాలో మేము ఏదో కొట్టుకుని కాస్త సరదాపడి ఏదో సరదా కాంప్రమైజ్ అనుకుంటే వచ్చి కొట్టు. కొట్టుకునేదాకా తీసుకొచ్చారు అన్నాం అనుకున్నా, ఈ లోపే కొట్టేశారు. మరి ఆట మొదలెడదామా? నేను రెడీ. మరి ఎందుకు కలిసి ఒకసారి నాతో పాటు చెప్పండి. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ నారీ నారీ నడుమ మురారి. నారీ నారీ నడుమ మురారి, నీది నారీ వేరే నారీ. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ నారీ నారీ నడుమ మురారి. హూ ఇస్ ద ప్యారీ డిసైడ్ చేసే రౌండ్ స్టార్ట్ చేద్దామా? మొత్తం 4 రౌండ్లు ఉంటాయి. 4 రౌండ్లో రకరకాల సెగ్మెంట్స్ ఉంటాయి. ఆ సెగ్మెంట్స్ లో రకరకాల పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షల్లో పాస్ అయితే బోల్డ్ అనే లవ్ పాయింట్స్. సో గేమ్ చివరన ఎవరికైతే ఎక్కువ లవ్ పాయింట్స్ వస్తాయో వాళ్ళ సొంతం అవుతాడు మన చక్రి. అప్పుడు ఇక మీరే చక్రం తిప్పొచ్చు. ఓకే, అసలు కాంపిటీషన్ అవసరమే లేదు, నేనే గెలుస్తాను. మాటలు కోతలు వద్దమ్మా, అవి కోటలు దాటుతాయి. నేనే గెలుస్తాను. నేను చిన్నదాన్ని, నేనే గెలుస్తాను. నేను డిసైడ్ చేస్తా కదా. ముందు ఆ చేతుల్లో తీసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారు? అది వాళ్ళ సేఫ్టీ కోసం అంట. వాళ్ళ సేఫ్టీ కోసం, నా సేఫ్టీ కోసం. ఇది కొంచెం ఎత్తున్న ఇలా లోపలికి ఇలా కూర్చున్నాను జాగ్రత్తగా. వాళ్ళు ఎక్కడ కొడతారు? కానీ మిమ్మల్ని నేను కాపాడాను చూసారా? కాసేపు నేను ఆలస్యంగా వచ్చుంటే ఆపరేషన్ అప్పడాల కర్రలో మీరు అప్పడం అయిపోయి ఉండేవారు. కాపాడడం కాదు, కొంచెం బ్రేక్ ఇచ్చారు అంతే. బ్రేక్ ఇచ్చాను అంతే. మళ్ళీ కంటిన్యూ అవుతుందా ఆఫ్టర్ ద బ్రేక్? ఎనీవేస్ ఫస్ట్ రౌండ్ కి వెళ్దాం. ఫస్ట్ రౌండ్ ఏంటంటే మన చక్రి టైటిలే ఇదే, రెండిళ్ళ పూజారి. హరిలో రంగ హరి, రెండిళ్ళ పూజారి. చక్రి ముందు చెప్పండి, ఇద్దరు ఇంత అందంగా తయారయ్యారు కదా, ఇద్దరు ఎవరు బాగున్నారు? మంది మధ్యలో అదిగో బావా బావా ఇక్కడ. నాకు 2 కళ్ళు సమానం. అంత ప్రేమ మీకు చక్రి అంటే? చాలా. చక్రి గురించి A to Z తెలుసా? అయితే సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి చూద్దాం. ఓకే ఓకే, ఇది బజర్ రౌండ్.
చక్రికి సంబంధించిన ఒక ప్రశ్న అడుగుతాను. ఎవరికి ఆన్సర్ తెలిస్తే వాళ్ళు బజర్ నొక్కారు. బజర్ ఫస్ట్ నొక్కిన వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తాను. 50 లవ్ పాయింట్స్ గెలుస్తారు. చాలా కాన్ఫిడెంట్ గా ఇప్పటిదాకా చక్రి నావాడు, నాకు గుండె, నాకు కళ్ళు, నా వగేరా వగేరా, అప్పుడల్ల కర్ర అన్ని చెప్పారు కదా. ఇప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దాం చక్రిని. ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాం. రెండిళ్ళ పూజారిలో ఫస్ట్ సెగ్మెంట్ చక్రికి సంబంధించిన ప్రశ్న. చక్రి ఆర్టిస్ట్ అవ్వడానికంటే ముందు ఏం చేసేవాడు? బజర్ నొక్కేసింది, అక్కడ నొక్కేసింది. చక్రి ఆర్టిస్ట్ అవ్వక ముందు కద్దర్ చొక్కా వేసుకుని, వైట్ కద్దర్ షర్ట్ వేసుకుని బట్టల షాప్ లో వర్క్ చేశారు. ఐ మీన్ తను బట్టల షాప్ బట్టల షాప్ ఉండేది. పరువు తీసేస్తుంది, నీ పరువు తీసేస్తుంది. అందుకే చెప్తాను నన్ను సపోర్ట్ చెయ్యని చెప్పాను. నా ఫుల్ సపోర్ట్ నీకే. ఆర్టిస్ట్ అవ్వడానికంటే ముందు తను బట్టల కొట్టు నడిపేవాడు, కద్దర్ చొక్కా వేసుకుని, మరి వైట్ షర్ట్ వేసుకుని అలా ఒక ఎమ్మెల్యే లా, ఓ మినిస్టర్ లా బట్టలు కొట్టు నడిపేవాడు. బట్టలు కొట్టు ఉండేది. ఓనర్ కూర్చునేవాడు కౌంటర్ లో. నువ్వు అలా చెప్పలేదు, అందులో పని చేసి బట్టల షాప్ లో పని చేసేవాళ్ళ చెప్పి మీకు ఆపర్చునిటీ ఇస్తున్నాను. ఆర్టిస్ట్ అవ్వడానికంటే ముందు చక్రి ఏం చేసేవాడు? సేమ్ మా అది త్వరగా ఫినిష్ చేసి దాని ఆన్సర్ నన్ను చెప్పనివ్వండి. 100 సార్లు బట్టలు కొట్టు అంటే అదేదో చిన్న తప్పే దుకాణం ఉందండి. గల్లీలో నిజానికి పెట్టిన బట్టల దుకాణం కొట్టు లేకపోతే అమ్మాయిలు అసలు ఎలా బ్రతకగలం? మా ప్రాణాలండి బట్టల కొట్లు. వాటిని కించపరచొద్దు మీరు ప్లీజ్. కుమార్ షర్ట్స్ K3000 షోరూమ్స్ ఉన్నాయి కదా, అవి మావి. ఎనీవేస్ Thank you. కంగ్రాచులేషన్స్, 50 లవ్ పాయింట్స్ గెలిచింది శ్రీనిధి. ఎనీవేస్ సెకండ్ రౌండ్కి వెళ్దాం. ఓకే, ఇది కూడా బజార్ రౌండే. ఇప్పుడు మీరు చక్రిని గుర్తుపట్టాలి. గుర్తుపట్టని సైజ్ లో ఉంటాడు అక్కడ. ఎప్పుడో చిన్నప్పుడు ఫోటోగ్రాఫో లేకపోతే చక్రి కళ్ళో ముక్కో మూత చూపిస్తాం. సో చక్రి ఎక్కడున్నాడు అనేది మీరు కరెక్ట్ గా గుర్తుపడితే 50 లవ్ పాయింట్స్. రెడీ? ఫోటో ప్లీజ్. చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైన సరిపోవురా. ఎఫ్. సో నీ చక్రి ఎఫ్ లో ఉన్నాడంట. ఎస్. చిన్నప్పుడు చక్రి ఎఫ్. ఎఫ్ అని చెప్పగానే చక్రి మోహన్ లో ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఏదో, అండ్ ఆడియన్స్ గ్యాలరీ నుంచి ఫుల్ స్మైల్స్. నో ప్రాబ్లం, అటు షిఫ్ట్ అవుదాం. ఇప్పుడు చెప్పు శ్రీనిధి, చక్రి ఎక్కడున్నాడు? డెఫినెట్లీ నాట్ డి ఆర్ సి ఆర్ జి ఆర్ ఈ అన్ని అవన్నీ కాదు. బి కానీ ఎఫ్ కానీ. కర్లీ హెయిర్ చూస్తే, ఆ కళ్ళు చూస్తే, ఆ ముక్కు మూతి చూస్తే డి. ఇంతకీ చక్రి ఎక్కడున్నాడు? బి లో ఉన్నాడా, లేదా ఎఫ్ లో ఉన్నాడా, లేదా మరెక్కడైనా ఉన్నాడా? ఒకసారి చూద్దాం. చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైన సరిపోవురా. చక్రి నమ్మలేకపోతున్నా. అప్పటికిప్పటికి ఏమైనా సంబంధం ఉందా? ఎలా గుర్తుపట్టావు? అదే చెప్పాలనుకుంటున్నాను. ఆంటీ ఒకసారి చక్రి వాళ్ళ మదర్ ఒకసారి షూటింగ్ కి వచ్చారంటే, షూటింగ్ అంటే మెయిన్ చేసి షూటింగ్ అదర్ షూటింగ్ కి వచ్చారు. ఆంటీ వచ్చి పలకరించారు, తులసి అది ఇది అంటే అవునంటీ అన్నాను. ఎక్కడో చూసినట్టుంది అనిపిస్తుంది. ఆ లోపల ఆంటీ చెప్పారు నేను చక్రి మదర్ నమ్మ. అంటే సేమ్ మీరు చక్రి లాగే ఉన్నారు అన్నాను. ఇప్పుడు ఆంటీ చూసి గుర్తుపట్టాను నేను చక్రి కంటే కూడా. ఆంటీ ఎలా ఉంటారా? చిన్నప్పుడు చక్రి లాగా నిజంగా నాకు వండర్ అనిపించింది ఆవిడ ఎఫ్ఐని గెస్ట్ చేయగానే. నిజమైన ప్రేమ ఇలాగే ఉంటది కదా. వచ్చిన కొత్తలో ఏం చెప్పిందండి? ఒక్క రౌండ్ కాదు, 40 పెట్టుకో, 400 పెట్టుకో, గెలుస్తాను కదా, అందుకే ఒక్క ఛాన్స్ అలా ఇసిరేసా. మిగతా రౌండ్స్ అని గెలుస్తావు లేదు చూద్దాం. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్దామా? ప్రస్తుతం శ్రీనిధి 50 లవ్ పాయింట్స్ తో ఉంది, అండ్ శ్రీలత 50 లవ్ పాయింట్స్ తో ఉంది. ఈక్వల్ గా ఉన్నారు. ముచ్చటగా మూడో సెగ్మెంట్. ఒక్కసారి హే కృష్ణ ముకుంద మురారి అనండి. కృష్ణ ముకుంద మురారి. వావ్, డాడీస్ కూడా వచ్చింది. సూపర్. చక్రికి పర్ఫ్యూమ్స్ అంటే పంచ ప్రాణం కదా. ఎక్కడికైనా వెళ్ళాలంటే పట్లేసుకుంటారో లేదు తెలియని ముందు మాత్రం ఏం చెప్పి అంతేనా? చక్రికి ఇష్టమైన పర్ఫ్యూమ్ ఇందులో ఉంది. అదేంటన్నది ఎవరు కరెక్ట్ గా గుర్తుపడితే వాళ్ళకి 50 లవ్ పాయింట్స్. రెడీ? ఓకే, ముందుగా ఎవరు ట్రై చేస్తారు? నేనే. ఫింగర్ తను చూపించింది కాబట్టి కమ్ డియర్. పాట ఉంది కదా, ఇప్పుడే నువ్విలా వెళ్ళవన్న సంగతి గాలిలో పరిమళం నాకు చెప్పింది అని. అంటే మనకి ఇష్టమైన వాళ్ళు అలా వెళ్ళినా కూడా ఆ గాలిలో ఒక రకమైన పరిమళం ఉంటుందంటండి.
నా వాడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడు, ఆ చూపులు నా వీపుకు తగులుతున్నాయి, ఇలాంటివన్నీ ఉంటాయి కదండి కదా. ప్రేమ ఉంటే జరుగుతుంది అదంతా. మరి ముందుగా బాటిల్ పెట్టినా కూడా ఆ పర్ఫ్యూమ్ ను గుర్తుపట్టకపోతే దాన్ని ప్రేమ అనరు. మరి అది గుర్తుంచుకో శ్రీలత. ఓకే. పరిమళల్లా నగరికిరా వాలే మెరుపులాగా నా ఒడికిరా మారేనా మోహాలదా 30 seconds టైం మాత్రమే ఉంది. టైం లోపలే చెప్పాను. గుండెల్లో ఉందమ్మా తీరేనా కళ్ళల్లో ఉన్న వాటిలో బెస్ట్ సెలెక్ట్ చేసావా లేదంటే చక్రి దగ్గర ఎప్పుడైనా ఇలాంటి పరిమళం వచ్చిందా? ఉన్న వాటిలో బెస్ట్ సెలెక్ట్ చేశాను. తన దగ్గర కూడా చాలా సార్లు ఈ స్మెల్ నేను ఈ ఫ్రాగ్రెన్స్ గమనించాం. ఓకే, సో తను సెలెక్ట్ చేసింది పర్ఫ్యూమ్ ఇది. శ్రీనిధి, నౌ యువర్ టర్న్, కమ్. నీకు 30 seconds ఏ ఉన్నాయి. ఓ సారీ, అంత పొడుగు తీసినప్పుడు అది పోతాయి. పరిమళల్లా నగరికిరా వాలే మెరుపులాగా నా ఒడికిరా మారేనా బ్రాండ్ చూస్తుంది. ఏం బ్రాండ్ ఇది? దీని వల్ల మీరు అర్థం చేసుకోండి. ఓహో, తను బ్రాండ్ అంబాసిడరా? ఓకే. అందుకే నిన్ను ఇష్టపడుతున్నాడట. 10 9 8 7. సెలెక్ట్ చేసేసింది ఆల్రెడీ. ఓకే. ఓకే, ఇది శ్రీలత సెలెక్ట్ చేసిందండి. ఇది నిధి. మరి ఇప్పుడు ఈ రెండిట్లో అసలు తనకిష్టమైన పర్ఫ్యూమ్ ఉందా లేదా చూద్దాం. చక్రి, నిధియా లేదా శ్రీలతనా? యాక్చువల్గా ఈ రెండు కాదు. మరి రెండిట్లో కొత్త గొప్ప నిధియా లేదా శ్రీలతనా? వచ్చినప్పటి నుంచి ఒకరికి అన్యాయం జరుగుతూనే ఉంది, జరుగుతూనే ఉంది, జరుగుతూనే ఉంది. లేనిపోని కొత్తవి లేనిపోనియా? చెప్పకండి. కాదా? ఫస్ట్ తను సెకండ్ ఫోటో తను గెస్ట్ చేసింది. బావా. కరెక్ట్ చెప్పాను. ఓహో, సెకండ్ తర్వాత థర్డ్ కూడా నేనా? యాక్చువల్లీ ఇందులో నాకు ఇష్టమైనది ఒకటి మీకు ఉంది. ఇష్టమైన నేను చెప్పనా? ఫుల్ లవ్. నాకు తెలిసి ఇది మీకు ఇష్టమే. రైట్? అదేంటి ఇప్పుడు కొత్తగా వచ్చావా? కదా ఆల్రెడీ. నేను స్టార్టింగ్ గెస్ట్ చేసా కాంపిటీషన్ అని. రెండే చేస్తున్నామంటే అనుమానం ఉండదు. అందుకే అంటారండి, అనుమానం ముందు పుట్టి తర్వాత అమ్మాయిలు పుట్టారండి. ఆ అమ్మాయిలు అనిపించుకున్నారు. అక్క మనకు అన్యాయం జరుగుతోంది అక్క. ఉండి చెల్లి నేను ఉన్నాను కదా. మీరు ఇలాగే గొడవ పడితే నిజంగానే అన్యాయం జరుగుద్ది, జాగ్రత్త. ఇదండి మీ ఫేవరెట్ పర్ఫ్యూమ్. Yeah. అండ్ కంగ్రాచులేషన్స్, 50 లవ్ పాయింట్స్ గెలిచింది శ్రీలత. ఫస్ట్ రౌండ్ ఫినిష్ అయిన తర్వాత మీకు తెలియవచ్చిన సూక్తి ఏంటో తెలుసా? ఇద్దరు నారులు మురారి గురించి గొడవ పడుతూనే ఉంటే తను వేరే దారి వెతుక్కుంటాడు. మీ దారి గోదారే. ఇందాక మీ బుద్ధి బలం చూపించారు, ఇప్పుడు భుజ బలం చూపించారు. ఎందుకంటే మీ మురారి సడన్ గా గోదావరిలో కొట్టుకుని పోతున్నాడు. కాపాడాలంటే ఓ తాడు వేసి లాగేంత బలం ఉండాలి కదా. ప్లీజ్ అలా తాడు అవసరం హ్యాండ్ సరిపోతుంది కదా. నేను ఫింగర్ ఇస్తే సరిపోతుంది. అంత సీన్ లేదు, ఫింగర్ కి శ్రీకృష్ణ పరమాత్ముడు కనిపిస్తే మనసు పడిన గోపికా బలం ఉంటుందా? అంతెందుకు, ఈ గ్యాలరీకి వెళ్దాం. చక్రిని చూస్తే అమ్మాయిల గుండె ఏముంటుందో తెలుసుకోవచ్చా? చక్రి, ఐ లవ్ యు. ఎనీవేస్ లెట్స్ మూవ్ ఆన్. రెండో రౌండ్ రా. ఇప్పటిదాకా బుద్ధి బలం, ఇప్పుడు భుజ బలం. సెకండ్ రౌండ్ లోకి వెళ్తున్నాం అండి. దట్ ఈస్ హరిలో రంగ హరి. హరిలో రంగ హరి అబ్బాయి గారి పని హరి. ఇప్పటిదాకా బాగా ఎంజాయ్ చేశారు కదా, పర్ఫ్యూమ్లు కొట్టుకున్నారు. ఓహో, అవును. ఇప్పుడు మీ తాట తీస్తారు, రండి. హరిలో రంగ హరిలో ఫస్ట్ సెగ్మెంట్ 1 minute టైం ఇస్తాను.
అండ్ ఇక్కడ 2 గీతలు గీసాను కదా, ఓకే మినిమం ఆ గీత దాటించాలి. అంటే మన చక్రి ఎవరికి ఎంత దగ్గరగా వెళ్ళిపోతే వారు 50 లవ్ పాయింట్స్ గెలిచినట్టు. అది ఇది నాకు సంబంధం లేదు, ఇందులో నాకు ఎటువంటి ప్రమేయం లేదు. మీరెవరు లాగుకుంటే అయ్యో ఎప్పుడు ఏ ప్రమేయం ఉండదు, అన్ని మీరే ప్రేరేపించాలా? ఒక్క నిమిషం. గీత దాటితే గిరిధరుడు మీ వాడే. ఓకే అండర్స్టాండ్? 1 మినిట్ టైం మాత్రమే ఉంది. మీ బలాబలాలు ప్రూవ్ చేయండి, మీ ప్రేమను నిరూపించుకోండి. అయితే ఒక్కటి, ఇక్కడ చీటింగ్ చేసే అవకాశం కూడా ఉంది, మీ ఇద్దరు గమనించవచ్చు. ఎవరంటే తనకు కొంచెం ఎక్కువ ఇష్టం ఉందో, వాళ్ళు కష్టపడుతుంటే చూడలేక కొంచెం అలా గాలికి అలా వెళ్ళిపోయాడు అనుకో. ఛాన్సే లేదు. లేనిపోని అన్ని ఎందుకు అనవసరంగా ఎక్కిస్తున్నాం? ఇప్పటికే తట్టుకోలేకపోతున్నాం. ఇప్పటికే లేనిపోని ఆలోచనలు లేడీ నారద. లేదు, మీ మంచి కోరి చెప్తున్నాను నేను, కొంచెం గమనించుకోండి అది కూడా అని. అది కరెక్ట్ ఓకే కీడించి మేలించమన్నారమ్మా. కరెక్ట్ భాను అక్క. ఓకేనా? అయితే ఎవరి వైపు వెళ్ళకూడదు ఇక. అది మరి చూద్దాం కదా. చూడు చక్రి, ఓయ్. మన ఇద్దరం కలిసి చాలా కాంబినేషన్ చేసాం. చాలా చేసాం. 3-4 సీరియల్స్ చేసాం ఇప్పటికి. అవును. కాబట్టి నువ్వు ఆలోచించు. నీ ముద్దుల మరదలు కూడా పిలుస్తుంది చూడు. నేను డెఫినెట్ గా నీ వాడినే అన్నే లోపు మళ్ళీ ఇవి లాగేసింది. మనం ఒక్క సీరియల్ చేసిన కెమిస్ట్రీ సూపర్ గా వర్కౌట్ కరెక్టే. ఏండి అమ్మాయిలు గొడవ మొదలు పెడితే దాన్ని ఎవరైనా ఆపగలరా బాబోయ్? శ్రీకృష్ణ పరమాత్మ నువ్వే ఇన్ని కాపాడు. రెడీ? 1 మినిట్ టైం ఉంది, కాసుకోండి. ఇంకా యువర్ టైం స్టార్ట్స్ నౌ. అదే ఏదోటి చేసేరా ఏరా ఏరా అలా ఆడేసుకోరా చిన్నదో వైపు పెద్దదో వైపు చిందేసి చంగుమంటి పెరగదాము ఇచ్చుకో ఇచ్చుకో నిన్నే ఇచ్చుకో సోకులో వైపు సొంపులో వైపు కల్లేసి చంపుతుంటే కలగదా కైపు ఇచ్చుకో ఇచ్చుకో దిల్లే అంటలే అంటలే జమ హరి పరి గున్నాయిలే ఇలా కురే ఈ బంధం విడదీయరానిది. మీరు రండి ఇక్కడ. కాదు, ఇక్కడ రండి, ఇక్కడ రండి, ఇక్కడ రండి ముగ్గురు. కమ్ 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 హియర్, కమ్ హియర్, కమ్ హియర్. లేదు నేను ఇది చీటింగ్, ఇది చీటింగ్. అమ్మో అయ్యో, రండి ఇద్దరు ఛాన్స్ ఇవ్వండి. ఇంకో ఛాన్స్ ఇస్తాను దా. ఈ సెగ్మెంట్ తో శ్రీనిధి నువ్వు తనకి ఈక్వల్ అయిపోయావు. 100 పాయింట్స్ వచ్చేసాయి నీకు కూడా. 100 100 100. ఏంటి మొత్తం ఆడకుండా ఇచ్చేస్తావా? కాదు, ఇక్కడ వరకు వదిలేసాను. దీంతో వదిలేసాను. అయితే ఇక సెకండ్ సెగ్మెంట్ లోకి వెళ్దాం. ఓకే, సెకండ్ సెగ్మెంట్ లోకి వచ్చేసాం. దీనికి 100 పాయింట్స్ వస్తాయి. ఓకే, ఏం చేయాలంటే మన బెలూన్ అమ్మేవాడు ఉన్నాడు కదా, మీ బావ, తయారు చేశారు ఇద్దరికి ఇద్దరు కదా. వీళ్ళిద్దరు చేశారు. సరేనండి, ఇగో చూడు. నువ్వే అన్నావు ఫేస్ పోయింది. సరే, సరే. ఈ బెలూన్స్ ఇలా వేసుకున్నా నీకు ఎలా కనిపిస్తున్నాడు? కానీ చూడు, ఈ వేళ్ళకి మాత్రం ఈ పెట్టిని కరెక్ట్ గా సూట్ అయింది కదా, ఒరిజినల్. నిజంగా అండి. బావా సపోర్ట్ చేస్తుంటే ఏంటి బావ? సపోర్ట్ చేసేది తిరునాళ్ళలో అందాల రాక్షస్ అంటున్నాడు ఇండైరెక్ట్ గా. Yeah. ఓకే, సో గేమ్ రూల్స్ చెప్తాను ఫస్ట్. సో మీ బావని కుమ్మేయడానికి ఇంతకు మించిన ఆపర్చునిటీ ఏంటి మరొకటి లేదు. కుమ్మేసేయండి, కుమ్మడం ఏంటి? కొమ్ములతో కుమ్మేయండి, పొడి చేయండి, రక్కేయండి, గిక్కేయండి, మీ ఇష్టం. 1 మినిట్ టైం ఇస్తాను. ఇక్కడ బరిగేసాం కదా, ఆ గీతకి అవతల ఉండండి. ఒక్కసారి ఒక బలూన్ హిట్ చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ రావాల్సి ఉంటుంది. అంటే ఒక బుల్ లాగా అన్నమాట. ఇలా అని గాట్ ఇట్. గేమ్ ఎంత యాటిట్యూడ్ తో పర్ఫార్మ్ చేశారు కూడా కౌంట్ చేస్తాం. ఓకే అండర్స్టాండ్? ఒకవేళ టై పడితే ఎవరు ఎంత యాటిట్యూడ్ తో ఈ గేమ్ ని ఇంకోటి, ఆడారని కూడా నన్ను ఎంత జాగ్రత్తగా చూసుకున్నారన్న దాని మీద కూడా పాయింట్స్ ఆ పాయింట్స్ అర్థమైందా? బెలూన్ పగలాలి కానీ నాకేం తగలకూడదు. బ్లడ్ వచ్చింది కూడా కౌంట్ చేస్తాను. ఈ రూల్ నేను ఇదే చెప్పలేదు. రాక్షసత్వం, రాక్షస ఇది ప్రేమ. మీ బావ రూల్. ఓకే, సో రెడీ అమ్మ, మొదలెడదాం. రెడీ ఆల్ ద బెస్ట్ టు యు. జస్ట్ 1 మినిట్ టైం ఉంది. కుమ్మేయండి అంతే. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
సరసం ఏదైనా అందంగా ఉండాలి కానీ ప్రపంచంలో ఏ బావైనా మరదళ్ళు ఉన్నారు సరదా పడి ఏదో ఆట ఆడుతున్నారు అంటే సంబరపడతాడు కానీ ఇలా మరదలతో ఆట ఆడమంటే అర్థం కానీ నన్ను ఆడేసుకుంటానంటే వస్తే బావని నేను చూడలేదు మంటెక్కిపోతుంది తెలుసా బెలూన్స్ బెలూన్స్ అబ్బా మంటెక్కిపోతుంది ఆ బొమ్మలు గుచ్చుకుపోతున్నాయి. ఇక్కడ చూపించండి అక్కడ అవి చూస్తుంటే చూపించండి భయం వేస్తుంది నాకు ఇల్లు వచ్చేస్తుంది తెలుసా కదా? నిన్ను చూస్తే భయం వేస్తుందంట భయం వేస్తుంది అక్కడ బెలూన్స్ పగలు కొట్టింది ఎక్కడ పగలుడున్నా మొత్తానికి గెలిచింది నిధి నిజంగా రాక్షసి అనిపించుకుంది అదే కుమ్మేసింది అంతే అండ్ శ్రీనిధి 100 పాయింట్స్ గెలిచింది ఓ గ్రేట్ కానీ తను ఒంటి కొమ్ము రాక్షసిగా మిగిలింది కొమ్ములు విరిగినా కూడా పాయింట్స్ రాలేదండి ఇక్కడ నేను కాపాడుకున్నాను ఎక్కువ బెలూన్స్ పగిలి కొట్టి పాపం ఎందుకు బ్లడ్ అవును. వస్తుంది నువ్వు కాపాడుకోలేదు నిన్ను ఓడించారు ఇక్కడ ఇంకా తగ్గట్లా. నిన్ను ఓడించారు నీకు తెలియట్లా అది నువ్వు కనీసం థర్డ్ రౌండ్ లోనైనా గమనించు దాన్ని ఒక బ్రేక్ తీసుకుని థర్డ్ రౌండ్ కి వెళ్దాం Yeah, sure. హూ ఇస్ ద ప్యారీ చెప్తా లాస్ట్ లో చెప్తా లాస్ట్ లో చెప్తా స్కోర్ ఒకసారి చూద్దాం అండి Hmm. మా నిధి 200 లవ్ పాయింట్స్ తో ఉంది అండ్ శ్రీలత అందులో సగం మాత్రమే 100 లవ్ పాయింట్స్ తో మాత్రమే ఉంది మొత్తానికి ఎవరికి ఎన్ని పాయింట్స్ ఉన్నాయన్నది మాకు కావాల్సింది సో హైయెస్ట్ పాయింట్స్ తో నువ్వు ఉన్నావు బట్ మూడో రౌండ్ లో ఏదైనా జరగచ్చు మొదటిదా మూడో రౌండ్ ఇరువురి భామల కౌగిలిలో ఇరువురు భామల కౌగిలిలో స్వామి భయం వేస్తుంది అవ్వో! వీళ్ళు ఏదైనా దూరంగా రజ్లింగ్ ఉంటేనే పడతాం చాలా. అనుకుంటున్నారా 100% రజ్లింగ్ కాదండి ఇది ఒక రొమాంటిక్ బ్యూటిఫుల్ రౌండ్ ఇద్దరు అమ్మాయిలు ఇప్పటిదాకా చాలా గొడవ పడుతున్నారండి అంటే ప్రేమను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలీదు పిచ్చి మొక్కలు ప్రేమను ప్రేమగా చెప్పాలరా ఎవరెంత ప్రేమగా వారి ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తారో వారు గెలుచుకుంటారు ప్రేమ మార్కులు 100 100కి 100 మార్కులు ఎవరు గెలుచుకుంటారో చూద్దామా మీరిద్దరు ప్రపోజ్ చేయాలి తనకి ఒకరు సాంగ్ తో ఒకరు థీమ్ తో ఎవరు ఎలా ప్రపోజ్ చేసినా తను పడిపోవాలంతే ఎందుకంటే స్కోర్ ఇచ్చేది కూడా మన మురారియే మన చక్రియే బావా నీకు డాన్స్ ఇష్టం కదా ఇదిగో నేను బావా dance బావా అని చేస్తా. అసలు నన్ను చెప్పేసి ఎందుకు ఇన్వాల్వ్ చేయడం స్కోర్ నువ్వు జడ్జి అన్నావు కదా మీరే అంటే చెప్పొచ్చు కదా ఎందుకు రొమాన్స్ అంతా మీరు ఎంజాయ్ చేస్తారు మార్కులు మేము ఎంజాయ్ చేయాలా అది మీరే ఎంజాయ్ చేయండి కదా రెడీ 100 మార్క్స్ ఎవరు కొడతారు ఇద్దర్లో మీ లెట్స్ స్టార్ట్ రొమాంటిక్ రౌండ్ నవమి దశమి తగిన రోజులు యువతీ యువకుల తపనలకు మకరం మిథునం వృషభరాసులు అనుకూలించును రసికులకు దొరికినది సమయం విరహముతో సమరం సాయం అందించు ఆలించు పాలించు విడియం చాలించు చుంబించు చిగురించు నవమి దశమి తగిన రోజులు యువతీ యువకుల తపనలకు ప్రేమంటే ఒక్క పదంతో నిర్వచించలేము ఓ చిన్ని గులాబీతో చెప్పలేము మరి నువ్వు నాలో ఎంతలా అలజడి రేపుతున్నావో నిన్నెలా నిర్వచించను ఈ ఐస్ క్రీం లాగే నీ మనసు చల్లనిది తీయనిది
ఎప్పుడూ ఇలాగే ఉండాలి. గడియారంలోని 2 ముళ్ళు మనం. ప్రతి క్షణం నేను నీకు గుర్తు రావాలన్నదే నా ఆశ. ఇది ఆంజనేయ స్వామి కంకణం. నీకు జీవితంలో ఎదురన్నదే ఉండకూడదు. నీ మాటల్లాగా ఈ చాక్లెట్లు తియ్యగా ఉంటాయి. నా చుట్టూ నువ్వు, నేనంతా నువ్వు, నా పెదవి పైన నువ్వు, నా మెడ వంపున నువ్వు, నా గుండె ప్రపంచంలో తల్లి ప్రేమను మించిన ప్రేమ ఇంకొకటి లేదు కదా. ముద్దల్లే నువ్వు, ముద్దెసే నువ్వు. ఈ సెల్ ఫోన్లో నువ్వు నేను మాత్రమే మాట్లాడుకోవాలి. నువ్వు హలో అంటే నా గుండెలో గంటలు మోగుతాయి. ఈ పర్ఫ్యూమ్లా నేనెప్పుడూ నీ తోడుగా ఉండాలన్నది నా ఆశ. ఇది నా హృదయం. దీని నిండా నువ్వే ఉన్నావు, నువ్వే ఉంటావు. నీ జీవితంలో సగభాగం పంచుకోవాలని ఆశగా ఎదురుచూస్తున్నాను. అది ఒక్క క్షణమైనా జీవితకాలం జ్ఞాపకంగా మురిసిపోతాను. ఇంతకి బావ ఎలా ఫీల్ అయ్యాడు చూద్దామా? ఎక్కడ ఫీల్ అయ్యాను రిజల్ట్ నన్ను చెప్పనేటప్పటికి అసలు ఏ ఫీల్ లేకుండా పోయింది నాకు. రిజల్ట్ ఎవరైనా మీరు చెప్పేటట్టయితే నిజంగా ఫీల్ అయ్యేవాడేమో. అంటే దీన్ని అంటారు దినదిన గండం నూరే లైఫ్ చేస్తున్నాను కానీ రిజల్ట్ గురించి ఆలోచిస్తున్నాను. దేని ఇప్పుడు చెప్పింది ఒకటి మైండ్ కి ఎక్కలేదు నాకు. ఆయన కానీ అన్ని రకాలుగా చెప్పావు కదా, అన్ని చెప్పేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయాడు టోటల్ గా అసలు ఏంటన్నది నాకు. అది ఇక్కడి ఒకటి ఇంతకు ముందు తను వస్తే భయం వేస్తుంది అన్నాడు. ఇప్పుడు తను చెప్పింది ఒక ముక్క అర్థం కాలేదన్నాడు. ఈవిడ వేసిన డాన్స్ కూడా అర్థం కాలేదు. అది ఇప్పుడు అంటున్నారు. ఇంతకు మీరు ఎలా ఫీల్ అయ్యారో మీరు చెప్పండి. కాస్త మొహమాట పడుతున్నారని నాకు అర్థమైంది. చెప్పేసాను నేను ఆల్రెడీ. నేను ఎలా ఫీల్ అయ్యారు అన్నది ఎలా చెప్పాలి నాకు అసలు రిజల్ట్ నన్ను చెప్పనేటప్పటికి ఆ ఫీల్ లేకుండా పోయిందని చెప్పి. తను మొహమాట పడుతున్నాడు కాబట్టి ఒక స్పెషల్ బ్యూటిఫుల్ గెస్ట్ రాబోతోంది. ఎవరు? సెంటర్ షాక్ ఇప్పుడు. ఎవరికి? సెంటర్ లో కూర్చున్న మురారికి, చక్రికి. ఆ స్పెషల్ బ్యూటిఫుల్ గెస్ట్ ఎవరో చూద్దామా? ఓకే, ఒక్కసారి విజిలేండి మీరు. కలియుగ కృష్ణుడు విజిలేశాడు. మరి రాధా గోపిక వచ్చేయమ్మా. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. స్పెషల్ గెస్ట్ వచ్చారు. ఎవరో చెప్పుకోండి. నువ్వెవరమ్మా బాబోయ్ తల్లి గ్యాలరీలో వాళ్ళతోనే చేస్తుంటే? అది నేను అడగాలి. మీ ఇద్దరు ఎవరు? అడుగుతున్నాం, నువ్వెవరు? నేను చెప్తున్నాను. రియల్ లవర్ కమ్ పార్ట్నర్ వారి శ్రీమతి గారు, చక్రి గారి శ్రీమతి సౌమ్య. మీకు ఒక సర్ప్రైజ్ ఏంటంటే ఇందాక చాలా ఇన్వాల్వ్ అయిపోయి ఇలా సాంగ్ లో డాన్స్ చేశారు కదా, అండ్ ఐస్ క్రీమ్ తిన్నారు. అదే అంజనేయుడిది రోప్ చూపించండి, రక్ష అవన్నీ కట్టించుకున్నారు కదా. అప్పుడు ఆవిడ ఎదురుగా ఉండి చూస్తున్నారు. పాపం. ఏమనిపించింది? మా షూటింగ్ చేస్తున్నారు అనుకున్నాను కానీ షూటింగ్ లో ఇవన్నీ చేస్తున్నారు అనుకోలేదు. అనుకోలేదా? ఇంటికి రాను నీ సంగతి. ఈ ఇద్దర్లో ఆయన పక్కన నటించడానికి ఎవరు ఏ ఫ్రేమ్ కరెక్ట్ గా ఉంటుంది? ఈ ఫ్రేమా ఈ ఫ్రేమా? ఆయన మురారి అయితే రాధాలా నటించడానికి ఎవరిని సెలెక్ట్ చేస్తారు మీరైతే? రాధలు ఎంతమంది అయినా ఉండొచ్చు కదా, సో ఇద్దరు ఉండొచ్చు. నన్ను అసలు ఇన్వాల్వ్ చేయద్దు ఇందులో, నాకు ఎటువంటి సంబంధం లేదు. వీళ్ళు కళ్ళతో మాట్లాడుకుంటున్నారండి. నేను గమనించాను. ఇక్కడ నుంచి ఇలా చూస్తుంది తను. వెంటనే ఏదో చెప్తున్నాడు. ఏమీ చెప్పలేదు, అందుకే అక్కడి నుంచి వచ్చేసాను నేను. ఇంకా వేళ్ళు కలిసి అక్కడ ఉంటే ఎవరికెవరికి కనబడదు, నేనైతే నాకు తెలియదు. సరే అండి, మీ ఆయన కోసం వీళ్ళిద్దరు తగులాడుతున్నారు. నేనేం చేయాలి చెప్పండి? ఇద్దరిని ఇచ్చేసేయండి. ఇద్దరిని ఇచ్చేసాను. ఇలాంటి శ్రీమతి, ఇలాంటి శ్రీమతి ప్రతి మగాడికి దొరకాలని. ఇలా రండి, మీరు రండి. కాదు ఒక నిమిషం, కాదు ఒక నిమిషం. కాదు అక్క, నీకు 2 ఫెసిలిటీస్ అక్క. ఎంచక్క తను వంట చేసి పెట్టేస్తుంది, తను బట్టలు ఉతికేస్తుంది, నువ్వు హాయిగా టీవీ చూసుకుంటూ కూర్చోవచ్చు. వంట చేయడానికి మనిషిని బట్టలు వాషింగ్ మిషన్, సో ఇద్దరు అవసరం లేదంట. ఇద్దరు అవసరం లేదా? ఆయన ఏమైనా హర్ట్ చేసినట్టుగా ఏమైనా అనిపించిందా మీకు వీళ్ళిద్దరిలో? ఇది బాగా ప్రేమగా ఉంది. బాగా ప్రేమగా ఉందంట. ఏదేమైనా థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్పగానే మీరు చాలా చెప్పేశారు. ఇక్కడ మళ్ళీ గొడవ మొదలెట్టారు మీరు. థ్యాంక్ యూ అండి. లెట్స్ హియర్ ఫర్ సౌమ్య గారు. ఓకే, రొమాంటిక్
డ్రామాటిక్ రౌండ్ అయిపోయింది. ఇరువురి భామల కౌగిలిలో రిజల్ట్ కావాలి నాకు. ఎవరికి ఇస్తారు? అక్కడేమో ఆట పాట, ఇక్కడేమో కవిత్వాలు. తను చెప్పింది రిజల్ట్ కాదా? తను చెప్పింది result. అయ్యో అదేదో ఆవిడ మీద వేస్తారు గొడవ లేదు. తను వచ్చి సౌమ్య వచ్చి తను సెలెక్ట్ చేసింది అంటే తనేనా? అంటే అని కాదు, ఇంకా నాకు ఆ బాధ్యత లేదు కదా, ఆ బరువు లేదు కదా. ఓకే అని ఇక్కడ అర్థం. అందుకంటే నేను సేమ్ పొజిషన్ అంటే ఇప్పుడు మీరు సైలెంట్ గా ఉండండి. తను ధైర్యంగా ఓకే ఒక్కసారి ఆంజనేయ స్వామి తలుచుకోండి, ఆ బ్రహ్మచారిని తలుచుకోండి, ధైర్యం వచ్చేస్తుంది. తలుచుకున్నారా? ఇద్దరిలో ఎవరు మిమ్మల్ని ఇంప్రెస్ చేశారు? వాళ్ళు వదిలేయ్. బావా డెఫినెట్ గా ఒకసారి స్కోర్ చూద్దాం. ఇంతకు ముందు మీ స్కోర్ 200 and 100. తను ఇప్పుడు ఇచ్చేసాడు కదా 100 లవ్ పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి ఈక్వల్ అయిపోయారు. 200 లవ్ పాయింట్స్ ఉన్నారు. హూ ఇస్ ద ప్యారీ? అసలు రౌండ్ పేరు వింటేనే మీరు షాక్ అవుతారు. ఎవరికి మంట ఎవరికి పంట? గంగని చూస్తే గౌరికి మంట, గౌరిని చూస్తే గంగతో తంట, ఎట్టా చెప్పయ్యా. మంట పంట పంట పంట. ఓ అది డిసైడ్ చేయాల్సింది మీరేనంట. నాకే మంట. మీరేనంట. ఎవరికి మంట ఎవరికి పంట ఆడేద్దామండి. హే కృష్ణ ముకుంద మురారి. ఇప్పుడు మీరు ఈ 2 గిఫ్ట్స్ ని మీ ఇద్దరు మరదలకు పంచేయాలి. హ్యాపీ కదా? హ్యాపీగా కదా? చక్కగా ఒకటే ఉంటే ఇబ్బంది కానీ 2 ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. అయితే ఒకదానికేమో 100 పాయింట్స్ ఉన్నాయి, ఒకదానికేమో 50 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. వామ్మో మళ్ళీ అంటే పెట్టారు మీకు బాబు. ఎవరు ఎక్కువ ఇష్టమైతే వాళ్ళకి ఎక్కువ లవ్ పాయింట్స్ ఇవ్వాలన్నది లెక్క. కానీ ఒకటేమో బంగారు నెక్లెస్, శాశ్వతంగా తరతరాలకు మిగిలిపోతుంది. ఇదేమో 3 రోజుల్లో వాడిపోయే పువ్వు, రోజ్ ఫ్లవర్. బట్ దీనికేమో 50 పాయింట్స్, దీనికేమో 100 పాయింట్స్. ఇది ఎక్కడ న్యాయం అండి? కదా? దీనికి 100 పాయింట్స్ అండి, దీనికి 50 అండి. ఎవరికి ఇస్తారు లవ్ పాయింట్స్? 100. ఎవరికి ఇస్తారు? 50 మాత్రమే. వామ్మో వచ్చేయండి ఇక్కడికి. మీరు మనసు ఏది చెప్తే, మీ మనసులో ఎవరికి ఎక్కువ స్థానం ఉంటే దాన్ని బట్టి పాయింట్స్ ఇవ్వండి. అవన్నీ ఎందుకు ఇంకా ఇల్లు కొద్ది డెప్త్ కి వెళ్ళిపోతుంది. నన్ను దిగించేస్తున్నావు నువ్వు. దానికి ఎందుకు వచ్చింది మరి మన పనే అది. ఇక్కడ నువ్వు శ్రీకృష్ణుడు అయితే నేను లేడీ మన్మద. బాణాలు వేస్తా ఉంటా. మన్మద ప్లస్ నారద. రెడీ? ఓపెన్ చేద్దాం. ధైర్యం రావట్లేదు కాబట్టి వాళ్ళని బ్లైండ్ ఫోల్డ్ చేద్దామా? అది ఇంకా దారుణంగా ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం మెంటల్ గా ప్రిపేర్ అవుతారు. కళ్ళు తెరవగానే తేడాలు వచ్చినాయి అనుకో, ఇద్దరు గుమ్మేస్తారేమో. బ్లైండ్ ఫోల్డ్ చేసేద్దాం. ఓకే, ధైర్యంగా ఇవ్వచ్చు అప్పుడు మీరు. ఓకే రెడీ అండి? పువ్వు ఎవరికి ఇస్తారు, బంగారం ఎవరికి ఇస్తారు? ఆ పువ్వు నా చెవులో పెడితే అయిపోతుంది. చక్రం తిప్పండి. ఏ రొమాన్స్ అండి, కత్తులు పెట్టుకుని ముళ్ళు పెట్టి. రెడీయా? మీరు ధైర్యంగా అక్కడ వారి పాదాల దగ్గర పెట్టేయచ్చు మీ ప్రేమనంతా. ఓకేనా? వెళ్ళండి. ఇప్పుడు తెలుస్తుందండి మనకి ఏ మరదలంటే ఇష్టమో. నో టెంప్టేషన్స్. ఈ 2 నా చేయి దగ్గర పెట్టుకుంటాను. ఓహో లేదు లేదు. 100 మార్కులు ఎవరికి? ఏది ఎవరికి ఇచ్చినా నాకు ఇద్దరు ఈక్వలే. అబ్బో అలాంటివి చెప్పాలి. మేము ఒప్పుకోము. లేకపోతే ఇక్కడ రక్తపాతం తర్వాత. ఎర్రక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను, నే ఎర్రక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను. ఇవిడైతే బెదిరిస్తుంది. ఈవిడి మరీ దారుణం. ఈవిడైతే బెటర్ ఏమో. ఎర్రక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను. మీ చేతులతో పెట్టేయండి, నా మీద లేకుండా ఉంటుందా? రండి, మీ చేతులతో పెట్టేయండి. బావా ఘోరం జరిగిపోయింది.
ఇప్పటిదాకా మనం అనుకున్నది ఒకటి, ఇప్పుడు జరిగింది ఒకటి. అయ్యో రామా, ఎంత పని జరిగింది. ఈవెన్ ఆడియన్స్ కూడా షాక్ లో ఉన్నారు. మీరు కళ్ళు తెరిచి చూడండి. నువ్వు కాపాడు. విప్లవం వర్ధిల్లాలి. ఈ ఒక్క ధైర్యంతో ఉన్నాను. ఇప్పుడు ఈవిడ వచ్చి కుమ్మితే ఎవరు ఆపలేరు. ఆవిడ కుమ్మినా ఈవిడ ఆపిద్ది. అదొక్కటే ధైర్యం నాకు. నువ్వేంటి కుమ్మేసిందో అది వచ్చి అడ్డు పెడతావు. ఇది కొట్టేసిందో అది కొట్టేసింది ఆల్రెడీ తెలుసా. అమ్మా కాదు, పిండేసిన చెవులు మొత్తం ఎర్రగైపోయి చెవులు పిండేసింది, కొట్టేసింది. ఉండు. కాదు కాదండి, అసలు ఈ టోటల్ షోలో అసలు నా పాత్ర ఏంటో అర్థం కావట్లేదు. నా క్యారెక్టర్ ఏంటి? మీ క్యారెక్టర్ ఏంటంటే అడకత్తర్లో పోక చెక్కు ఉంటుంది, అది మీరండి. అన్ని మీ చేతుల్లో పెట్టుకుని నన్ను కత్తెర వీళ్ళిద్దరు ఎందుకు 100 లవ్ పాయింట్స్ అడ్డిచ్చారు, కేవలం 50 లవ్ పాయింట్స్ ఇచ్చారు? చెప్పండి. ఏదో అయిపోయింది కదా, మళ్ళీ దానికి క్లారిటీ ఎందుకు? మాకు తెలియాలి కదండి, ఎందుకన్నా తెలియాలి కదా. అక్కడ ఆడియన్స్ కూడా ఒక నిమిషం ఇక్కడ ఆడియన్స్ కూడా శ్రీనిధికి ఫ్లవర్ పెట్టొద్దు, కేవలం నెక్లెస్ ఇవ్వండి అని అందరూ గోల చేశారు. వాళ్ళంతమంది సపోర్ట్ చేస్తున్నా కూడా వినకుండా నీకు నెక్లెస్ పెట్టాడు. నిజంగా అందరు సపోర్ట్ ఓకే, శ్రీలతకు ఉంది, కొందరు శ్రీనిధికి ఉంది కదా. కాకపోతే తను కొంచెం చిన్నది కదా, కొంచెం సెన్సిటివ్. తను పెద్దది కాబట్టి తను ఓకే ధైర్యంగా ఫేస్ చేయగలుగుతుంది. అని బ్యాలెన్స్ చేయడం కోసం ఏంటంటే చెప్పి మేనేజ్ చేస్తున్నాను కదా. ఏదో ఒకటి మేనేజ్ చేస్తున్నా. ఏదైతే మనోడు అయిపోయాడు బావా, అలా ఉంది పాయింట్. కొంచెం చిన్న సెన్సిటివ్ కదా, ఊరికి డల్ అయిపోతుంది అని చెప్పి అలా ఏదో అలా బిస్కెట్ వేసినట్టు కదా. అది ఎలా అడ్డు ఉన్నది నా సెక్యూరిటీ, అర్థమైందా? అది ఇప్పుడు నీకు ఇచ్చారని ఇప్పుడు కుమ్మిది ఇద్దరు మరిగినావు తెలుసా. ఇప్పటిదాకా తులాభారం ఇలా ఉండిందండి, కానీ తులసి కాస్త ఇటు పడింది. తులసి దళం సత్యభామ అనుకుంటే ఆవిడ రుక్మిణి అయిపోయిందండి బాబు. ఈ రౌండ్ తర్వాత నీ స్కోర్ 300, 300. అండ్ ఇక్కడ 250 మాత్రమే, 50 తక్కువ. చివరి ఛాన్స్ రా ఇది. ఇక లాస్ట్ సెగ్మెంట్ లోకి వెళ్తున్నా. దీని తర్వాత ఇప్పుడు ఒక 50 పాయింట్స్ కి సంబంధించినటువంటి గేమ్ ఆడబోతున్నాం. సూపర్. ఆడేది ఎవరో కాదు, మీ మురారి. అదే కదా, నాకు ధైర్యం వచ్చేసింది చివరికి. ధైర్యం వచ్చేసిందా? దానికి నేను ఈ రౌండ్ నేను కాకపోతే భయపడేవాడిని. అవునా? నేనే అవ్వాలి. రెడీయా? సూపర్. సీరియస్లీ బాగా అలవాటు అయిపోయింది. వీళ్ళిద్దరికి సంబంధించిన ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరిచ్చే ఆన్సర్ ని బట్టి మీ నోటి నుంచి ఏ పేరు వస్తుందో వారికి 50 పాయింట్స్ ఇస్తాం. ఓకే, సో ఎవరికి మంట ఎవరికి పంట రౌండ్ లో లాస్ట్ సెగ్మెంట్. ఇద్దరు అందమైన అమ్మాయిలు ఒకే రోజు పుట్టారనుకుందాం. సపోజ్ అంతే, ఒకే డేట్ లో పుట్టారనుకుందాం. ఒకే రోజు బర్త్డే వచ్చింది. ఇద్దర్లో ఎవరికి ఫస్ట్ ఫోన్ చేసి బర్త్డే విషెస్ చెప్తారు? 12 కాకముందే ఎదురు చూస్తూ ఎప్పుడు టైం అవుతుందా, 12 ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు ఫోన్ చేద్దామని ఎదురు చూస్తామే మనం ప్రేమించే వాళ్ళకు విషెస్ చెప్పాలని. అట్లా ఇద్దర్లో ఎవరికి ఫస్ట్ బర్త్డే విషెస్ చెప్తారు? కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత కూర్చుడెందుకు. నేను ఇంకేం చెప్పాను చూడండి. ఇంకా ఎవరికి ఓటేస్తా? లతక్ చేస్తారు. మీ ఓ మై గాడ్, అక్కడ చూడు మరదలు. ఎందుకు? ఎందుకంటే ఇవి కాస్త సర్ది చెప్పుకుని ఒప్పించుకోవచ్చు. ఇక్కడ ఛాన్స్ ఇందాక కూడా అలాగే ఉంది. అలా చెప్పలేదు. ఇందాక ఏం చెప్పి గోడ మీద పిల్లి ఎలా ఉంటుందంటే ఇదో మన చక్రిలా ఉంటుందని చెప్పచ్చు. పూర్తిగా చెప్పమన్నారు అక్కడ. నీ నోట్లోంచి చెప్పండి, మీ మనసులోంచి. ఇద్దరు టక్కుమని వస్తే అలా వచ్చేసారు అంటే ఇద్దరు అనుకున్నారు ఆల్రెడీ మనస్ఫూర్తిగా. నేను అన్నది అదే. ఇప్పుడు ఇది నోట్లోంచి చెప్పారా? మనస్ఫూర్తిగానే ఏది జరిగిన మనస్ఫూర్తిగానే కదా నేను లతకి చెప్తాను. లతకి బెస్ట్ విషెస్ చెప్పిన తర్వాత టైం దొరికితే అప్పుడు చేస్తారు పోనట్టు. అంత సీన్ లేదు. ఫస్ట్ బెస్ట్ విషెస్ తనకి చెప్తాను, తర్వాత రోజంతా తనతో మాట్లాడతాను. ఇంకెందుకు లేదు, చూసా హ్యాపీ ఫీల్ అయింది కదా. ఇది గమనించారా? ఫస్ట్ విషెస్ తనకి చెప్తాడంట అండ్ రోజంతా తనతో మాట్లాడతాడంట. 50 పాయింట్స్
శ్రీలత గెలుచుకుంది. శ్రీలత గెలిచినందుకు చాలా ఆనందపడుతున్నాడు. ఎనీవేస్ ఒకసారి స్కోర్ చూద్దాను. ఇద్దరు మళ్ళీ ఈక్వల్ అయిపోయారు. ఇప్పుడు విజేత ఎవరు, వీళ్ళిద్దరిలో ఎవరికి మురారి చెందాలి అన్నది డిసైడ్ చేసేది మీరండి. ఇప్పుడు ఆడియన్స్ పోల్. ఓకే, ఎందుకంటే ఇద్దరు ఈక్వల్ అయ్యారు. మరి విజేత ఒకరే కదా మాకు కావాలి. సో మీరు నిర్ణయించాలండి. నాకు ఇద్దరు కావాలండి. ఇద్దరు కావాలన్నా ఇంకా ఓవర్ యాక్షన్ వద్దు, ఇక ఆపు. విషెస్ ఎవరికి చెప్తే చూడు ఎంత సరే, ప్రేమగా అడిగిందో చూసావా. ఇంకా ఓవర్ యాక్షన్ వద్దు అంట. సరే ఇటువైపు వెళ్దామండి. ఓకే, మీ దగ్గర ఓటింగ్ ప్యాడ్స్ ఉన్నాయి కదా. 200 మార్కులకు గాను నిధికి ఎన్ని మార్కులు ఇస్తారు అండ్ మా శ్రీలతకి ఎన్ని మార్క్స్ ఇస్తారు? రెడీ? ఆడియన్స్ పోల్ కౌంట్ చేసేసాము. రిజల్ట్స్ నా చేతిలోకి వచ్చేసాయి. మీరు ఈక్వల్ చేశారు. ఇక్కడ ఇద్దరికి 300 చెప్పాను కదా, రెండు కళ్ళు పనిచేశారు. ఈక్వల్ గా చూసుకున్నాను. ఇద్దరికి ఒక గుండెలో ఇద్దరిని కూర్చోబెట్టుకోగలిగారు. గట్టిగా బండిలే కానీ ఇద్దరిని ఈక్వల్ గా చూసుకున్నాను. బట్ ఆడియన్స్ మాత్రం డిఫరెంట్ గా రిజల్ట్ ఇచ్చారండి. ఆడియన్స్ 120 మార్క్స్ శ్రీలతకి ఇచ్చారు. అండ్ శ్రీనిధికి 80 పాయింట్స్ ఓన్లీ. మీ టోటల్ స్కోర్ శ్రీలత 420 అండ్ నిధి 380. సో అక్క గెలిచిందిరా. థ్యాంక్ యూ. పర్లేదు. సరే అక్క చెల్లి ప్రేమ మరి మేనేజ్ చేశారు మీరు. కానీ మీ మనసు కోరుకుందే జరిగింది కదా. ఎవరు గెలవాలనుకున్నారో వారే గెలిచారు. మళ్ళీ అది ఎందుకు? నా మనసు కోరుకుని ఇద్దరు ఈక్వల్ గానే. నువ్వు ఇస్తే బాగుంది. అంటే గెలిచిన వాళ్ళకి పూలు ఇచ్చి సత్కరించడం అనేది కామన్. ఇక్కడ సంతి చేయడం ఆ భగవంతుడి వల్ల కూడా కాదండి. కాకపోతే ఇప్పుడు సమాప్తం చెప్పేద్దాం. ముందు వీళ్ళని సత్కరిద్దామా గెలిచినందుకు? అంటే ఎటు పోయినా మరదల్ని మాత్రం వదలడానికి ఏ రెడీగా లేడన్నమాట. ఏదేమైనా ఈ బంధం విడదీయరానిదండి. మనమెవరు చెప్పండి. అలాగే ఉన్నారా? ఇప్పటికి ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఇంటికి వెళ్ళాక మీకు ముహూర్తం ఉంది. సో అది చూసుకోండి. ఉంటుందేమో. మరొక మురారితో మరో ఇద్దరు ముద్దుగుమ్మలతో కలుసుకుందాం. ఇంతకంటే మజాలు చేద్దాం. అంతవరకు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ నారీ నారీ నడుమ మురారి. హూ ఇస్ ద ప్యారీలో. థ్యాంక్ యూ. నమస్తే. గుడ్ నైట్.